యువత మితిమీరిన వేగం వారితో పాటు ఎదుటివారి ప్రాణాలను బలిగొంటుంది. రోజుకు సగటున 20కి పైగా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఈ ప్రమాదాల్లో 90% మంది టూ వీలర్స్ వాడుతున్న వాళ్లే. గత 3 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం గత 3 ఏళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా 26,374 రోడ్ యాక్సిడెంట్లు జరగగా 11,031 మంది మృతి చెందారు. 27,549 మంది గాయపడ్డారు. గత ఏడాది 3,574 మంది మృత్యువాత పడ్డారు. ఈ రోడ్ యాక్సిడెంట్ల వల్ల ప్రమాదం ఏంటంటే, మీరు చేసే స్పీడ్ డ్రైవింగ్ వల్ల, మీరు చేసే ర్యాష్ డ్రైవింగ్ వల్ల మీరు కాకుండా మీ ఎదురు వచ్చేవాళ్ళు చనిపోతుంటారు. ఇందులో చూడండి, మైనర్లు 28 ఏళ్ళ లోపు యువత ఎక్కువ ఉన్నారంట. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా యువత ట్రాఫిక్ రూల్స్ పాటించడం లేదు. ప్రతి ఏటా వందల మంది ద్విచక్ర వాహనదారులు చిత్రఘాత పాలవుతున్నారు. 100కు తగ్గకుండా యువతలు ప్రాణాలు కోల్పోతుంది. నిర్లక్ష్యం డ్రైవింగ్తో పాటు హెల్మెట్ లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం అని చెప్తున్నారంట. ప్రతి ఏటా నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ శాతం టూ వీలర్ వాడుతున్న వాళ్లే ఉన్నారు. ఇందులో మైనర్లు, 28 ఏళ్ల మధ్య వయసు ఉన్న యువకులే ఎక్కువగా మృత్యువాత పడుతున్నారు. మెయిన్ నిర్లక్ష్యం ఈ ప్రమాదాలకి మెయిన్ నిర్లక్ష్యం. ఓవర్ స్పీడు, ఏమైద్దిలే తొక్కలే, ఇంకొంచెం స్పీడ్ వెళ్ళొచ్చు, ఏం కాదు అనుకునేవాళ్లే. మీరు స్పీడ్ వెళ్తాం వల్ల మీతో పాటు ఎదుటి వాళ్ళకి దెబ్బలు తగులుతాయి. గుర్తుపెట్టుకోండి.